హే హలో గైస్, వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. సో ఈ వ్లాగ్ ఎందుకు తీస్తున్నా అంటే ఈ రోజు మా కోడలి పిల్ల బర్త్డే, లక్కీ డే ఈ రోజు అన్నమాట. ఆమె బర్త్డే సెలబ్రేషన్ ఇంట్లోనే చేస్తున్నాం. ఎట్లా చేస్తాం అనేది మొత్తం డీటెయిల్ గా చూపిస్తా. ప్లస్ ఈ వ్లాగ్ చాలా ఇంట్రెస్ట్ గా ఉండబోతుంది. ఈ డే మేము మొత్తం ఈ సండే మొత్తం మా ఫ్యామిలీ ఏమేమి చేస్తుందో మొత్తం చూపిస్తా. ఈ వ్లాగ్ లో లాస్ట్ వరకు చూసి ఎంజాయ్ చేసేయండి. సో మా పెద్ద బావ అయితే మా చిన్న బావకు ఒక టాస్క్ ఇచ్చిండు. సో ఈ టాస్క్ ఏంటంటే ఆ చాపీస్తో మనం కంటిన్యూస్గా ఈ బాక్స్ అనేది గీయాలంట. నాకైతే అస్సలు అర్థం కాలేదు, కానీ మా చిన్న బావ అయితే ఆయన శక్తి మొత్తం ఇచ్చేసి చూస్తుండు, ఎట్లా ఏం చేయాలని ఆలోచిస్తుండు, ఎట్లా చేయాలి ఏంటి కథ అని. నాకైతే అస్సలు తెలియదు. మా అక్క తినుకుంటూ వచ్చి మరి హెల్ప్ చేస్తుంది, కానీ అది అయితలేదు. ఇక మా చిన్న బావ సాల్వ్ చేస్తాడా ఏం చేస్తారో చూడాలి. ఇక మా పెద్దక్క కూడా హెల్ప్ చేయడానికి వచ్చేసింది. అండ్ మా చిన్న బావకి అయితే వచ్చేసిందంట ఎట్లా ఏం చేయాలని. మా బావ ఎట్లా చేస్తాడో చూద్దాం. సో లైన్ గీసిండు. మా బావ చాలా దిమాగ్ ఇచ్చేసి మరీ గీద్దామని ప్రయత్నిస్తుండు. అవుతుందా కాదా చూద్దాం. ఆల్మోస్ట్ వచ్చింది. ఎస్, సక్సెస్. ఇదే కరెక్ట్, వచ్చేసింది. ఫైనల్గా మా బావ అయితే చేసి ప్రశాంతంగా కూర్చుండు. సో ఇక ఇంట్లోనే సెలబ్రేషన్ చేస్తున్నాం కాబట్టి ఇంట్లోనే మేమే డెకరేషన్ చేసుకుంటున్నాం మా లక్కీ పిల్ల కోసం. ఇదంతా సో మా లక్కీ పిల్లది బర్త్డే సెలబ్రేషన్ ఇంట్లోనే చేస్తున్నాం గైస్. అందుకనే డెకరేషన్ మేమే ఓన్గా చేసుకుంటున్నాం. మా అక్క డెకరేషన్ ప్లానర్ మొత్తం. మా ఇంట్లో ఏ బర్త్డే అయినా మా అక్కనే చూసుకుంటుంది మొత్తం. సో ఈడైతే ఏం లేదు, ఎప్పుడు చూసినా ఫోను. పిచ్చోడు అయిపోయింది వీడు గాయస్, పిచ్చోడు. సో సెలబ్రేషన్ కోసం స్టార్ట్ చేస్తున్నాం. ఫైనల్గా డెకరేషన్ మొత్తం ఫినిష్ చేసాం. అండ్ బర్త్డే గర్ల్ కేక్ కట్ చేయడానికి రెడీ అయిపోయింది. సో కేక్ కటింగ్ రెడీ. షార్ట్ వీడియో తినిపి రెడీ ఉన్నాడు ఆడు. బాబు చెల్లికి తినిపి ఇటు చూడు. ఇప్పుడు నువ్వు అన్నకు తినిపి ఇటు చూడు. సో ఈ విధంగా మా బర్త్డే సెలబ్రేషన్ అయితే అయిపోయింది. దాని తర్వాత సినిమాకి అయితే వెళ్ళబోతున్నాము. సో బర్త్డే సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత సినిమాకి అనేది వచ్చాము. విశ్వనాథ సైన్ మూవీకి అయితే వచ్చాము ఫ్యామిలీతో మొత్తం. సో ఇక స్క్రీన్ లోపల వెళ్ళిపోతే ఇక పాప్కార్న్ అందరు పిల్లలు మర్చిపోయారు. ఇక ఏం బాధ ఉండదు అనుకుంటే వాళ్ళు యాడ్ వేసి మరీ చూపిస్తారు భయ, పాప్కార్న్ తీరు మూవీ ఎంజాయ్ చేయరు అని. ఆడ ఒక పాప్కార్న్ 600-700 ఉంటాయి. అమ్మాయి ఏందో ఎట్టుకు చూసినా బొక్కే.
సో పాప్కార్న్ ఇంత పెద్ద తీసుకున్నాం, ఇది తీసుకున్నాం. మొత్తం పిల్లలకి మాకేం ఉండదు. వాడు చూడు, ఏయ్ లే దా 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 డుగు దా. సో ఆఫ్టర్ లాంగ్ టైం సూర్యాన్నకి బ్లాక్ బస్ దొరికింది. మస్తు ఉంది సినిమా, మాకైతే సూపర్గా నచ్చేసింది. సో అట్లా థియేటర్కి వెళ్ళి బయట రాగానే కింద అయితే ఒకరు కాన్సర్ట్ పెట్టారనమాట. హిందీ పాటలు పాడుతుండు, సూపర్ అవుట్ స్టాండింగ్ పాడిండు అసలు. అందరు సపోర్ట్ కొట్టలేదు, ఇక నేను కూడా సపోర్ట్ కొట్టేసి వచ్చేసిన. వచ్చినాం డిన్నర్ కోసం. సినిమా ఫినిష్ అయిపోయింది అంటేరా రెస్టారెంట్ కి. ఎక్కడ చూసినా ఈ బుట్టలు హడావిడి. దిస్ ఇస్ అంటేరా రెస్టారెంట్. వాట్ బ్యూటిఫుల్ అసలు. వీడియో బ్లాగ్ తీస్తూనే ఉన్నాంగా. ఇగో ఫుడ్ ఇంత ఆర్డర్ పెట్టి తీస్తూనే ఉన్నాం. ఏం చూడాలి గైస్? దిస్ ఇస్ ద సండే ఆఫ్ లక్కీస్ బర్త్డే. అమ్మయ్య గాయ్స్, ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసినాం. సో ఇది లక్కీ బర్త్డే సెలబ్రేషన్. సండే మాకు ఈ విధంగా అయింది మొత్తం కంప్లీట్లీ. మధ్యాహ్నం బయలుదేరితే సినిమాకి వెళ్ళి డిన్నర్ బయటనే చేసి ఇప్పుడు వచ్చేసినాం. ఆల్మోస్ట్ 11:30 అయిపోయిన టైం ఇప్పుడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. బై బై, టాటా, సీ యూ.